హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రామ్ వ్లాగ్స్. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? వెయిట్ లాస్ట్ వరకు చూడండి మీరు కూడా. మనం ఎక్కడికి వెళ్తున్నామా అనేసి అక్కడికి వెళ్ళే చూస్తే ఎలా ఉందంటే అబ్బా, అది చెప్పేది కాదులేండి, చూస్తేనే ఆ ఫీల్ వేరే లెవెల్. ఎక్కడికక్క అనుకుంటున్నారా? మీకు కూడా చూడాలని ఉంది కదా, చూసేయాలని ఉంది కదా. వచ్చేసాం మనం. ఎక్కడికి అనుకుంటున్నారా? ఈషా ఫౌండేషన్కి వచ్చాము ఈరోజు. అక్కడ అబ్బా ఎంత బాగుందంటే ఒక్కసారి చూస్తే చాలా బా అనే ఫీల్ వస్తుంది, అంత బాగుంది తెలుసా. అక్కడ ఇది ఎంట్రన్స్ అనమాట, ఈషా ఫౌండేషన్కి ఎంట్రన్స్ అనమాట ఇది. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఎంత దూరం అంటే ఏముండదు, జస్ట్ ఒక 2-3 మినిట్స్లో వెళ్ళిపోతాము. అంటే మనం కార్లో వెళ్ళాం కదా, అందుకు 2-3 మినిట్స్. బై వాక్ అయితే ఒక 10 మినిట్స్ అనుకోండి, అంతే. కానీ అక్కడికి వెళ్తుంటే ఆ రోడ్డు, ఆ చుట్టుపక్కలన్నీ చెట్లు, ఆ ఫీల్ అయితే చాలా బాగుంది. ఎందుకక్క అక్కడ ఏం కనిపించట్లేదు కదా, ఎందుకంత ఓవర్ యాక్షన్ చేసి చెప్తున్నాం అనుకుంటున్నారేమో. కానీ ఆ ఫీల్ నిజంగా అంటే ఒక్కసారి వెళ్ళి చూడండి, ఎంత బాగుందంటే అంత బాగుంది. అక్క మేము కూడా చాలాసార్లు వెళ్ళాంలే అక్క ఈషా ఫౌండేషన్కి అనుకుంటా ఉన్నారా? కానీ ఇది అక్కడ కాదు, కోయంబత్తూరులో. నిజంగా అంటే చాలా బాగుంది. ఫస్ట్ టైం నేను వెళ్ళాను, నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపిస్తుంది ఆ ఫీలు? అక్కడ వ్యూ, అక్కడ శివుణ్ణి దూరం నుండి చూస్తూ ఉంటే ఎలా ఉంది ఫీలు? చాలా బాగుంది కదా. ఇప్పుడు పార్కింగ్ ప్లేస్కి వచ్చామన్నమాట మనము. అక్కడ కార్ పార్క్ చేసి అక్కడ నుంచి బై వాక్ వెళ్ళాలి అనమాట. అక్కడి వరకు కార్ పార్కింగ్ ఉంటుంది, అక్కడ నుంచి బై వాక్ వెళ్ళొచ్చు. దగ్గరే, జస్ట్ 2-3 మినిట్స్ అంతే. కనిపిస్తున్నాడా మీకు శివుడు? ఎంత చాలా బాగున్నాడు కదా. ఇప్పుడు దగ్గరలో శివరాత్రి ఉంది కదా, అందుకే అక్కడ ఎలా జరుగుతుందంటే శివరాత్రి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు, అంత బాగా జరుగుతుంది. అందుకే అవన్నీ డెకరేషను. ఇక్కడ మా వాళ్ళన్నీ తినడానికి తీసుకుంటా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా మన వాళ్ళకి తినేది ఉండాలి కదా, మనకు కూడా వీడియో ఉండాలి, అది వేరే విషయం అనుకోండి. లోపలికి వెళ్ళాక ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. ఎంత బాగుంటుందంటే అక్కడ చల్లగా ఉంటాయి వాటరు, ఆ వాటర్లో శివుని చుట్టూ తిరుగుతూ ఉంటారు. కానీ శివుని ఆజ్ఞ ఉంటే ఏమేం జరుగుతుందిలేండి, అదైతే నిజమే కదా. కానీ నిజంగా వాటరు చాలా అంటే చాలా లోపలికి వెళ్ళినాక వీడియో తీయాలనుకున్నాం, కానీ అక్కడ వీడియో తీయడానికి ఫోన్స్ అలో లేదనమాట, అందుకే నేను ఇప్పుడు అక్కడ ఎలా కనిపిస్తుందో శివుడు అమ్మాయిలు, అందుకు సేమ్ అలానే ఉంటుంది అక్కడ. అంటే అమ్మాయిలు అంటే మనమే వెళ్ళే వాళ్ళకి, అమ్మాయిలకు ఓ ప్లేస్లో ఉంటుంది, అబ్బాయిలకు ఓ ప్లేస్లో ఉంటుంది. కానీ నిజంగా ఒక్కసారి చూస్తే చాలా అనిపిస్తుంది అబ్బా, అంత బాగుంది తెలుసా ఆ ప్లేసు. లోపల చాలా అంటే చాలా శివుడే ఉన్నాడేమో అనే ఫీల్ అనిపిస్తుంది తెలుసా. అంటే మనతో ఉన్నాడేమో అనే ఫీల్ అనిపిస్తుంది. అనుక్షణం అక్కడ తిరిగే ప్రతి చోట శివనాజ్ఞే వినిపిస్తూనే ఉంటుంది. ఓం నమ శివాయ అని పాడద్దక్క నువ్వు అనద్దు, నాకు కూడా రాదులేండి, మీకు భయం అవుతుందని నాకు కూడా అర్థమైంది, పాడట్లేదు. మనం వెళ్తున్నాం చూడండి. ఇప్పుడు కనిపిస్తున్నాడా మీకు? మీలో కూడా శివుడు అంటే ఎంతమందికి ఇష్టమో? మీకేమో కానీ అబ్బా నాకంటే శివుడు ప్రాణం అబ్బా, అంత ఇష్టము. ఎందుకక్క అలా చెప్తున్నావు? మాకు కూడా ఇష్టమే అనుకోవచ్చు, కానీ మీకు ఇష్టమే, నాకు ఇంకా ఎక్కువ ఇష్టం అన్నమాట, అంత ఇష్టము. చూడండి అక్కడ వ్యూ ఎలా ఉంది అసలు. ఎవరైనా చూస్తే ఇక్కడ వ్యూ మార్నింగ్ వెళ్ళారా అక్క మీరు అనేసి నన్ను చాలా మంది అడిగారు ఇదే క్వశ్చన్. మార్నింగ్ వెళ్ళారా మీరు అక్కడికి, అలా ఉంది క్లైమేట్ మొత్తం అనేసి. కానీ మేము మార్నింగ్ వెళ్ళలేదు, అలా అనేసి ఈవినింగ్ వెళ్ళలేదు. మేము వెళ్ళింది ఎప్పుడో తెలుసా? ఆఫ్టర్నూన్ 12 o'clock వెళ్ళాము అక్కడికి. అయినా కూడా అక్కడ ఎలా ఉందంటే అసలు మార్నింగ్ ఉంటుంది కదా, ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది అసలు. ఆ వ్యూ, అక్కడ లొకేషను, ఆ మధ్యలో శివుడు, అబ్బా అబ్బా చూస్తే నిజంగా అంటేనే. మీరు ఎందుకక్క ఇలా చెప్తున్నావు? అక్కడ ఏమంతగా ఉండదు లేక అంటే మాకు కూడా తెలుసు,
మేము కూడా చూసాము అనేసి ఫీల్ ఉంటుంది కదా, అలా అనుకోవచ్చు. కానీ నాకు చాలా, ఎందుకంటే నేను ఫస్ట్ టైం చూసానేమో అందుకేనేమో అలా అనిపిస్తూ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. శివరాత్రి రోజు వెళ్ళాలబ్బా అక్కడికి, నిజంగా అంటే చాలా బాగా జరుగుతుందంట. అదంతా డెకరేషన్ చేస్తూ ఉన్నారు. మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ ఎవ్రీ డే నైట్ డ్యాన్స్ వేస్తారు. ఆ లైటింగ్ ఉంటుంది, ఆ లైటింగ్ ఎఫెక్ట్, డ్యాన్స్ సూపర్ ఉంటుంది అబ్బా అసలు. ఎందుకక్క అది వీడియో తీయలేదా అనుకోవచ్చు, కానీ ఆ రోజు నేను ఫోన్ రూమ్లోనే మర్చిపోయేసి వెళ్ళాను, అందుకే వీడియో తీయలేదు. ఏమనుకోవద్దని, నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్తే అప్పుడు తీస్తాను. చాలా బాగుంది కదా. అక్కడికి వెళ్ళాలి అంటే ఇది ఇంకా కొంచెం దూరంలోంచి వీడియో తీసాము. ఇప్పుడు ఇంకా కొద్దిగా అక్కడికి వెళ్ళాలన్నమాట. చిన్నగా వెళ్తున్నాను, కొంచెం కాలు పెయిన్ అనిపిస్తుంది ఫ్రెండ్స్, అయినా తప్పదు కదా, మీకోసమే వీడియో తీస్తాను. ఎలా ఉంది ఫ్రెండ్స్ మీకు అక్కడ వ్యూ చూస్తూ ఉంటే? నాకైతే నిజంగా అక్కడికి వెళ్ళి వచ్చాక ఎవ్రీ సెకండ్ నాకు ఐస్ క్లోజ్ చేస్తే అక్కడ వ్యూవే కనిపిస్తూనే ఉంది. నిజంగా చెప్పాలంటే అది మాటల్లో చెప్పలేను, అంత బాగుంది అక్కడ వ్యూ. శివుడు అబ్బా. మన ఛానల్లో వీడియో ఎంతవరకు వెళ్తుంది, ఎంతమంది చూస్తున్నారు అనేసి ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. మనం కొత్తగా స్టార్ట్ చేసాం కదా ఛానల్, అందుకే ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేసి కొంచెం కామెంట్ చేయండి. ఎంతవరకు రీచ్ అవుతుంది అనేసి ఒక ఐడియా ఉంటుంది. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఎప్పుడైనా ఈషా ఫౌండేషన్కి వెళ్ళారా కోయంబత్తూరులో? వెళ్ళకుంటే తప్పకుండా ఒక్కసారైనా వెళ్ళండి. వెళ్ళండి అంటే టుమారోనో టుడేనో వెళ్ళండి అనేసి కాదు, మీకు ఫ్రీ టైం ఉంటుంది కదా అప్పుడు వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో, అమ్మ వాళ్ళతో వెళ్ళండి, ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. నిజంగా అంటే అమ్మ వాళ్ళు చూసారనుకో ఆ ప్లేసు, నిజంగా థ్యాంక్స్ రా, ఇంత మంచి ప్లేస్కి తీసుకొస్తావని అస్సలు అనుకోలేదు నేను అనేసి అలా ఫీల్ అవుతారు. వాళ్ళు ఎవరా అనుకుంటున్నారా? మన వాళ్ళు కాదులేండి, వేరే వాళ్ళు. ఏమంటే వీడియోలో వచ్చేసారు వాళ్ళు కూడా. బాగున్నారా? ఫారినర్స్ అనమాట వాళ్ళు. శివుడు కనిపిస్తున్నాడా మీకు? నాకైతే చాలా బాగా కనిపిస్తున్నాడు. అదంతా డెకరేషన్ చేస్తూ ఉన్నారు, ఇంకా కంప్లీట్ అవ్వలేదు, కానీ మనకు తప్పదు కదా, అందుకే ముందే వెళ్ళాంలేండి, అది వేరే సంగతి అనుకోండి. సరే ఫ్రెండ్స్, ఇంకేంటి విశేషాలు? అక్కడికి వెళ్ళాము, చాలా బాగా ఎంజాయ్ చేసాము, చాలా అంటే చాలా ఫొటోస్ దిగాము, ఇంకా ఫ్రెండ్స్తో తిన్నాము, తిరిగాము, అన్నీ చేసాము. మీకు కూడా ఇంకా వీడియోస్ కావాలి అనుకుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని తప్పకుండా. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు సపోర్ట్ చేస్తే ఏదైనా అయిపోతుంది. ఇది మన ఛానల్ కొంచెం కొత్తగా స్టార్ట్ చేశాం కదా, అందుకే. ఏంటక్క ఏదోదో మాట్లాడుతున్నావు అనుకోవద్దండి, కొంచెం మీకు మాకు మధ్య కన్వర్సేషన్ ఉండాలి కదా, అందుకే. ఇది ఈషా ఫౌండేషన్ అయిపోయిన తర్వాత అంటే ఆ శివుడి నుంచి మనం సైడ్కి బ్యాక్ సైడ్ వెళ్ళాలన్నమాట. ఇది బ్యాక్ సైడ్ వెళ్తే అబ్బా అక్కడ ఉంటుంది, కొంచెం దూరం బై వాక్ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత వాటర్లో శివుడు ఉంటాడు, ఆ శివుని చుట్టూ తిరగాలి. వాటర్ అయితే ఫస్ట్లో చూపించాను కదా, అక్కడ పిక్ సేమ్ టు సేమ్ అలానే ఉంటుంది. ఎంత చల్లగా ఉంటాయంటే వాటరు, అబ్బా నిజంగా అంటే అంత చల్లగా ఉంటాయి అక్కడ వాటరు. ఒక్కసారి హ్యాండ్ ఆ వాటర్లో పెడితే అబ్బా చల్లగా ఉన్నాయి అనే ఫీల్ వస్తుంది, అంత చల్లగా ఉన్నాయి. అయినా కూడా అలానే దిగి శివుని చుట్టూ తిరిగి శివునికి మన కోరికలన్నీ మొక్కుకొని బయటకు వస్తారు. అలా చేస్తే ఇక్కడ కోరికలన్నీ నెరవేరుతాయి అనేసి ఒక నమ్మకం అన్నమాట. అతను ఎవరా అనుకుంటున్నారా? అతనే ఈషా ఫౌండర్ అనమాట. చూసే ఉంటారులేండి, మీకు కూడా తెలుసు. చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా ఆ పార్కు, ఆ లొకేషను. ఇంకా ఎంత దూరం వెళ్తావక్క, ఎప్పుడు చూపిస్తావక్క అనుకుంటా ఉన్నారా? పర్లేదు, కొద్దిగా సేపు వెయిట్ చేయండి ఫ్రెండ్స్. శివుని దగ్గరకు వెళ్ళాలంటే ఆ మాత్రం వెయిట్ చేయాలి కదా. కానీ బాగుంది కదా అక్కడ లొకేషన్ మొత్తం చూస్తుంటే. ఇది బ్యాక్ సైడ్ అనమాట, బ్యాక్ సైడ్ కూడా పార్కింగ్ చేయొచ్చు. అది రావడానికి కొంచెం వేరే రూట్లేండి, మనకి అదంతా అవసరం లేదనేసి నేను తీయలేదు వీడియోస్లో. బాగుందా ఫ్రెండ్స్ అక్కడ వ్యూ? ఇది ఈషా ఫౌండేషను లోపల అలా ఉంటాడనమాట శివుడు. చాలా నిజంగా అక్కడికి వెళ్తే అక్కడ ఒక్కటే ఒకటి వినిపిస్తుంది, ఓం నమ శివాయ అనేసి. నాకు రాదులేండి ఫ్రెండ్స్ పాడడం, మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం బాగోదు. ఇందాక ఒక అతను వెళ్ళాడు కదా,
అతను అక్కడ నుంచి దిగి ముక్కొని దేవునికి వస్తున్నాడు అనమాట. వచ్చేసాం ఫ్రెండ్స్, ఇది లాస్ట్ అనమాట. ఇక్కడ నుంచి ఫోన్ అలా ఉండదు ఇంకా ఫ్రెండ్స్, అందుకే ఇంకా వీడియో ఇంతటితో ఎండ్ అయిపోతుంది. ఇక్కడ మనకి లోపలికి ఎంట్రెన్స్, ఏది ఎంట్రెన్స్ అంటే లోపల శివుడు ఉంటాడు వాటర్లో అనేసి చెప్పాను కదా. వచ్చేసాం ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడ నుంచి వీడియో తీయడానికి అలా ఉండదు. మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.